అలంకార శాస్త్రంలో ఏంటంటే ఒక విషయం మనం చెప్పినప్పుడు వాడికి ఇంకో విషయం అర్థమవుతుంది. ఎవరైనా మనకు చాలా ఆత్మీయులు వచ్చారనుకోండి, మా ఇంటికి రమ్మంటాం, నాకు ఇప్పుడు సమయం లేదు, మీలాంటి వాళ్ళకి ఎక్కడ సమయం దొరుకుతుందిలేండి అంటే ఏమిటి, వ్యంగ్యం ఉంది దాంట్లో. దాన్ని ధ్వని అంటారు కావ్యంలో. అంటే కవులకు ధ్వని, అందుకని ఏమన్నారంటే అలంకారికులు కావ్యానికి ధ్వనే ఆత్మ అన్నారు. సూటిగా చెప్పరు ఇది, అది అక్కడ ఇక్కడ మొట్టమొదలు పెట్టాడు పోతన గారు. మహానందాంగనాడింబకుడు అంటే ఈ కావ్యం చదివితే, ఈ భాగవతం చదివితే, ఈ భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే మనకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది అనే విషయాన్ని స్ఫురింపజేశాడు. అది భాగవతంలో ప్రారంభంలో ఉన్న మొట్టమొదటి పద్యం. తరువాత మనకు మరికొన్ని పద్యాలు మనం చూస్తే ఆశ్చర్యంగా, ఎందుకంటే పోతన్న యొక్క చరిత్రలో ఎక్కడ చూసినా కూడా సరే, దీంట్లో మనం కొన్ని పద్యాలు మనం చూసుకున్నాం. ఇందులో సరస్వతి మామూలుగా ఒక్క దేవుడికి లేదా ఒక దేవతకు ఒక పద్యం చెబుతారు. విష్ణువుకి ఈయన ఒక పద్యం చెప్పాడు, శివుడికి ఒక పద్యం చెప్పాడు, పార్వతీదేవికి ఒక పద్యం, అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల అని తెలుసుకున్నాం మనం, దుర్గమాయమ్మ కుపాబ్ది. సరస్వతికి 4 పద్యాలు చెప్పాడు. అంటే సరస్వతి అంటే విద్యా అధినేత్రి అంటాం. దాని అసలైన అర్థం ఏమిటంటే సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. జ్ఞానం ఎప్పుడు కూడా ప్రవహించాలి, మన నుండి ఇంకొకళ్ళకు రావాలి, ఆగిపోకూడదు. ఆగిపోతే దాని విలువ పోతుంది. అందుకని దానికి సరస్వతి అని పేరు పెట్టారు. అమ్మవారికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే ప్రవహించే గుణం ఉంది ఆమె, అది జ్ఞానానికి ఆమె అధినేత్రి. ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక యుగం నుంచి ఒక యుగానికి విద్యా జ్ఞానం వస్తూనే ఉన్నాయి. అందుకని ఈయన శోణితలంబు నన్ను దొరుసోకగ మొక్కి నేను చదివాం. అట్లాగే శారద నీరదెందు ఘనసార పటీర మరాళం. అయితే ఇవన్నీ 4 పద్యాల్లో చెప్పారు. ఇతర దేవతలకు అన్నీ చెప్పలేదు. అంటే ఈ విజ్ఞానం చాలా ముఖ్యం మనకు. జ్ఞానం అనేది అందులో దైవ జ్ఞానం చెప్పబోయే గ్రంథం ఇది. కాబట్టి దైవ జ్ఞానం చాలా ముఖ్యమని దాని యొక్క ప్రాముఖ్యాన్ని తెలపడం కొరకు అమ్మవారిని 4 పద్యాల్లో స్తుతించాడు. అంబనవాంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రిక ఇట్లా. తరువాత కవిస్తుతి చేస్తారు. తమకంటే ముందు, ఇంతకుముందు అనుకున్నాం మనం, అందరూ పూర్వకవి స్తుతి చేస్తారు, ఈయన చేశాడు. సమకాలీన కవులను మెచ్చుకోరు ఎవరు, కానీ ఈయన మెచ్చుకున్నాడు. తర్వాత పుట్టబోయే వాళ్ళకు కూడా నమస్కరించాడని చెప్పుకున్నాం. దీంట్లో ఒక విచిత్రమైన పద్యం చెప్పాడు, అది చమత్కారంగా ఉంది. పుట్టన్ పుట్ట శరంబునన్ మొలవ అంబోయాన పత్రంబునన్ నెట్టంగల్గను కాళి కొల్వను పురాణింపందొరంకొంటి మీదెట్టే వెంట చదింతు తత్సరణి నాకీవమ్మ ఓ అమ్మ మేల్పట్టున్ నాకగుణమ్మ నమ్మితి చుమీ బ్రాహ్మీ దయాంబోనిధి. ఇది సరస్వతి స్థుతులు. ఇది ఒక బ్రాహ్మీ దయాంబోనిధి. బ్రాహ్మి అంటే బ్రహ్మ భార్య అని. మామూలుగా మనకు లౌకికమైన అర్థంలో కాదు వాళ్ళు భార్యలు అంటే. భార్య అంటే ఏదో ఆయన పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ ఉండవు. బ్రహ్మ అనేది జ్ఞానం, ఆయన వేదాలు ఇస్తాడు, మనకు జ్ఞానం ఇస్తాడు. వేదం అంటే జ్ఞానం, విద్ అంటే జ్ఞానము అని. జ్ఞానం ఇచ్చేవాడికి చదువు ఉండాలి. అందుకనే ఆయన నాలుక మీద సరస్వతి ఉంటుంది అంటారు. అట్లాగే విష్ణుదేవుడు స్థితికారుడు, లోకాన్ని రక్షించాలి, ఆయనకు సంపద కావాలి, కాబట్టి ఆయన భార్య లక్ష్మి అన్నారు. పరమేశ్వరుడు లోకంలో ఉన్నటువంటి అన్యాయాల్ని అక్రమాల్ని లయం చేస్తాడు, ఆయన లయకారుడు. లయం చేసేవాడికి శక్తి కావాలి, శక్తి స్వరూపుడి అయిన పార్వతిని భార్య అన్నారు. ఇక్కడ భార్యాభర్తలు అంటే లౌకిక సంబంధాలు ఉండవు.